హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ 38 గురించి ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే హానెస్ట్ నాకు చాలా 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 బోర్ కొట్టింది ఎపిసోడ్. ఫస్ట్ టైం నాకు ఈ ఎపిసోడ్ ఎప్పుడైపోద్దా అనిపించింది. ఎందుకంటే ఒక ఎపిసోడ్ మొత్తం నామినేషన్స్ గురించి పెట్టేశారు అనుకోండి, లిటరల్ గా మజా ఉండదు. లిటరల్ వెళ్ళి అదే పీపుల్స్ వెళ్ళి డెమోన్ దగ్గర కూర్చొని చెప్తుంది అనమాట. నామినేట్ అంటే ఇది గేమ్ లో బ్రెయిన్ పెట్టడం, ఎమోషనల్ అటాచ్మెంట్ చేసుకుంటుంది. రితు ఏంటంటే చాలా తెలివిగా ఆడుతోంది, తన బ్రెయిన్ పెడుతోంది, అది పెట్టట్లేదు, పాయింట్స్ అన్ని పక్కన పెట్టుకుని నీ గేమ్ అది అని చెప్పింది. తర్వాత ఏంటంటే మన బర్నీ ఏంటంటే ఇట్లా వస్తున్నాడు అనమాట. ఇట్లా వచ్చి ఏంటి చేస్తున్నావు అంటే, ఇంకా అప్పుడు బాల్ పడలేదు, బాల్ నాకు చేస్తుందని మాధురి గారు అంటుంటే, మాధురి గారు ఏంటంటే అసలు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని అంది. నామినేట్ చేద్దాం అనుకుంటే అదేంటి అలాంటి ఇది అది అంటే, అవును మీరు అసలు గేమ్ లో కనపట్లేదు, మీరు దివ్యతో తప్పితే ఎవరితో కనపట్లేదు, ఆవిడ ఆవిడ తప్పితే మీరు ఈ వేరే ప్రపంచంలో అసలు ఎక్కడ కనపట్లేదు, ఇది అది అది అని చెప్పి అంటుంది. అరే మీరు వచ్చి ఒకరోజు అయింది అప్పుడే ఎలా చేస్తారు, ఇది అది అది అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకున్నాడు అనమాట. బేసికల్ గా ఈ మాధురి గారికి ఏంటంటే దివ్య అంటే పడదు. ఎందుకు, కిచెన్ లో ఇన్సిడెంట్ అయింది కదా, కిచెన్ లో ఇన్సిడెంట్ అయింది. ముందు ముందు మీకు ఒక సీన్ లో కూడా చెప్తాను, ఆవిడకి ఇంకా అసలు అగేన్స్ట్ గా వైరం అయిపోయింది లిటరల్ గా. సో ఆవిడకి ఈవిడ నచ్చదు కాబట్టి బర్నీని కూడా నామినేట్ చేద్దాం అని ఆవిడ అన్నారు. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే బాల్ రావడం స్టార్ట్ అయింది. బాల్ వస్తుంటే నిఖిల్ పట్టుకున్నాడు. నిఖిల్ పట్టుకున్నాడు, కాసేపు ఏంటంటే రగ్బీ ఆడారు, మగ ఆడ ఆరుగురు అందరు కలిసి రగ్బీ ఆడారు. పట్టుకున్నారు, ఇటు అటు దొర్లారు, ఇది అది కొట్టుకున్నారు. లాస్ట్ కి బాల్ మాధురి గారి చేతిలోకి వచ్చింది. ఆవిడ ఏంటంటే రితుకి ఇచ్చింది. రితు ఏంటంటే ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బర్నీని నామినేట్ చేస్తూ రీజన్స్ ఏం చెప్పింది, ఆ పాత కలర్స్ టాస్క్ లో, కలర్ బాల్స్ పట్టుకునే టాస్క్ లో, ఇంకా ఏంటంటే బెట్ టాస్క్ లో మీరు నాకు సపోర్ట్ చేయలేదు, బేసికల్ గా మీరు బ్యాక్ స్టాప్ చేశారు, మీరు ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తాను చెప్పారు కానీ మీరు నాకు సపోర్ట్ చేయలేదు, ఇది అని చెప్పింది లిటరల్ గా. దాని తర్వాత ఏంటంటే దివ్యాని నామినేట్ చేసింది. దివ్యాని ఎందుకు నామినేట్ చేసింది అంటే, బేసికల్ గా ఇవాళ మార్నింగ్ నాకు ఫుడ్ రాలేదు, ఆకలితో కడుపు మార్చుకుంటున్నాను, యాజ్ అ రేషన్ మేనేజర్ గా నీ బాధ్యత నువ్వు తీసుకోవాలి, తీసుకోలేదు. అండ్ నీ వల్ల మేము ఆకలి, సో యూ డింట్ ప్లే ద గేమ్ వెల్ అండ్ యూ డింట్ మేనేజ్ ద రేషన్ వెరీ వెల్. బేసికల్గా ఆవిడ రేషన్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి దివ్య చేసింది. అండ్ మన మాధురి గారు ఏంటంటే బర్నీని సేవ్ చేసి దివ్య నామినేట్ చేసింది. అండ్ అదే రీజన్ లిటర్ ఇందని చెప్పినట్టు పాత కక్షలు ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే గొడవ జరిగిందో అదే అదే రీజన్ తో నామినేట్ చేసిన వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాష్ అయింది లిటరల్ గాను. లాస్ట్ కి ఈ యాటిట్యూడ్ వల్లే నేను నామినేట్ చేసిన, ఐఎమ్ నామినేటింగ్ యూ అని చెప్పింది అనమాట. అక్కడితో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏంటంటే మనోడు బర్నీ ఏంటంటే దివ్యతో అంటున్నాడు అనమాట, నన్ను ఇప్పటివరకు ఎవరెవరైతే టార్గెట్ చేశారో అన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళగా వెళ్ళిపోయారు, ఇప్పుడు నా ఫైర్ ఏంటో చూపిస్తాను నేను, రాముతో అంటున్నాడు అనమాట. ఇంకా నేను సినిమా ఏముందో చూస్తావు, నువ్వు ఇప్పుడే కూర్చొని చూస్తా ఉండు, ఎలా రెచ్చిపోతున్నావు ఇది అది అది అన్నాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ బాల్ వచ్చింది. బాల్ వస్తే ఈసారి ఏంటంటే నిఖిల్ పట్టుకున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు, దొర్లారు, ఇటు అటు అటు ఇటు దొర్లారు, ఇది పట్టుకున్నారు. లాస్ట్కి ఏంటంటే గౌరవ్ చేతిలోకి వచ్చింది. గౌరవ్ ఏంటంటే సంజనాకి ఇచ్చాడు. సంజనాకి ఇస్తే ఫస్ట్ ఏంటంటే రాముని అటాక్ చేసింది. రాముని మరీ అటాక్ చేయడం ఏంటి కాంబినేషన్ యాక్చువల్. ఆవిడ ఏంటంటే రాముని బెట్ టాస్క్ లో అందరూ ముగ్గురు వచ్చి అబ్బాయిలు వస్తూ ఉంటే నువ్వు అసలు ఏం చేయలేదు, బిగ్ బాస్ ఏమో రూల్స్ చేంజ్ చేయొచ్చు, కన్వీనియన్స్ గా రూల్స్ అని చెప్పాడు, కానీ నువ్వు ఏమీ చేయలేదు, యూ ఫెయిల్డ్ యాజ్ అ సంచ హ్యూమన్ బీయింగ్. నువ్వు ముగ్గురు ఏంటంటే గుండాలాగా అబ్బాయిలు వచ్చి చేస్తుంటే ఇది చేయలేదు, నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను షివరింగ్ వచ్చి పడిపోతూ కేర్ చేయలేదు, ఇది అది అని చెప్పింది. రాము ఏంటంటే బేసికల్ గా అది టాస్క్, అక్కడ నా చెల్లున్నా అక్కున్నా నేను అలాగే ఉంటాను, మీరు కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు, అండ్ మీరు టాస్క్ లో పర్ఫామ్ చేయాలి మీ. అండ్ వీళ్ళు కూడా అన్నారు, ఎవరు ఫైర్ స్టామ్ కూడా అన్నారు, మీ వాళ్ళతో నిజంగా అట్లా ప్రాబ్లం ఉంది అంటే మీరు ముందే బ్యాక్అవుట్ అయిపోవాలి, అది కరెక్ట్ కాదు అంది. కాకపోతే సంజన ఏంటంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది, నువ్వు ఫెయిల్డ్ చాలక్, ఫెయిల్డ్ హ్యూమన్, నువ్వు లిటరల్ గా నువ్వు అసలు నీకు అసలు అనవసరం లేదు, ఇది అది అని చెప్పి కొన్ని మాటలంది. అది నచ్చలేదు యాక్చువల్గా. ఆ మాటలు అనడం కరెక్ట్ కాదు. అండ్ మేబీ అది వీకెండ్‌లో ఆ టాపిక్ తీసుకురారులే మాక్సిమం. అది ఆవిడ ఏదో కొంచెం పర్సనల్‌గా తీసుకొని అన్నట్టుంది. అండ్ ఇంకోటి కూడా అంది రాము, నువ్వు బేసికల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్‌వి నువ్వు,
ఏంటంటే ఆయనకు ఫేవర్‌గా ఉంటావు. ఆయన నీ క్యాప్టెన్సీలో హెల్ప్ చేసాడు కాబట్టి నువ్వు ఆయన ఏం చెప్పినా ఆయన చెప్పు అడుగు జాడల్లో, చెప్పు జాడల్లో నువ్వు ఉంటావు. ఆయన ఏం చెప్తే నువ్వు అది చేస్తావు. నువ్వు వేరే వాళ్ళని పట్టించుకోవు. ఆయనకి బయాస్డ్ ఉంటావు. ఆయనకి ఫేవరిజం చేస్తాడు. ఆయనకి ఫేవరిజం చేస్తావు. నాకు మాత్రం నువ్వు యాస్ ఎ బేసిక్ హ్యూమన్‌గా కూడా చూడవు నువ్వు. నువ్వు బేసిక్ మానవత్వం లేదు. నువ్వు హ్యూమన్‌గా ఫెయిల్ నువ్వు. సంచాలకుగా ఫెయిల్ అవి అని చెప్పి మాటలేసేసారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి భరణి. భరణి నామినేషన్‌కొచ్చేసేటప్పుడు భరణి ఫైర్ అయ్యాడు. ఎందుకంటే ఆయనేంటి గూండా అనే ఒక మాట ఉంది కదా! ఓకేనా లిటరల్‌గా. గూండా అనే మాట ఏంటంటే ఆయనకు నచ్చలేదు. కూడా మీరిట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. పడేసాడు లిటరల్‌గా. దట్స్ వై సెటప్ అనలేదులే. అది నేను కొంచెం ఎగ్జాజరేట్ చేశాను. మాట్లాడేటప్పుడు వినండి, వినండి. నాకు షోల్డర్ డిస్‌లోకే అదే ఇంజరీ అయినప్పుడు డాక్టర్ నాకు చెప్పాడు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు గూండా అనే వర్డ్ యూజ్ కరెక్ట్ కాదు. ఆ మాటని వెనక్కి తీసుకోండి. ఆ హ్యుమానిటీ అనే మాట మీరెలా అంటారు మీరు? మీకోసం నేను నా నెక్లెస్ నేను త్యాగం చేశాను. సాక్రిఫైస్‌లు నేను మీకోసం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది, అది అని చెప్పి ఫైర్ అయిపోయాడు భరణి. ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ సీజన్ సో ఫార్ ఆఫ్ 39, 38 వాటెవర్ డేస్ ఇట్ ఈస్. భరణి ఫస్ట్ టైమ్ కొంచెం ఫైర్ అయ్యాడు. కాకపోతే ఓన్లీ సంజన మీదే ఫైర్ అయ్యాడు లిటరల్ గాను. అది చూడాలి. ఇంకా ముందు ముందు వేరే వాళ్ళ మీద కూడా ఫైర్ అవుతాడా లేదా అనేది చూడాలి. అండ్ నా హానెస్ట్ ఒపీనియన్ అంటే తన గేమ్ చాలా వెనక్కి ఆగిపోవడానికి కారణం ఈ తనూజ అండ్ దివ్య టు సమ్ ఎక్స్‌టెంట్. దివ్య కాదు మెయిన్‌లీ తనూజ వల్లే. తనూజ ముందు కూడా ఫైర్ అవుతాడేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. కానీ నాకు తెలిసి అవ్వడు. ఎందుకంటే అక్కడితో బాండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన అవ్వడు. సో అక్కడితో అది అయిపోయింది. నామినేషన్ అయిపోయిన తర్వాత గౌరవ్ వచ్చేసి రాముని సేవ్ చేసాడు. రాముని సేవ్ చేసేసి బర్నీని నామినేట్ చేసాడు. అంటే రాము ఐ హావ్ ఎ బాండ్ విత్ యూ. బర్నీ గారు సారీ అని చెప్పాడు. బర్నీ ఏమో ఓకే. ఐల్ టేక్ యువర్ వర్డ్ బ్రో. ఐల్ టేక్ అండ్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ బాల్ కోసం ఏంటంటే ఐషాకి ఇప్పటి వరకు బాల్ రాలేదు. ఐషా డెఫ్ ఐషా ఏంటంటే షీ వాంటెడ్ ద బాల్ సో దట్ షీ కెన్ నామినేట్ తనుజ. ఫుల్ కోపం ఉంది ఆ పిల్లకి. అందుకే ఫుల్ మారం చేసింది. ఆ గేమ్ స్టార్ట్ అవ్వకముందు. నాకు బాల్ కావాలి. నాకు బాల్ ఇవ్వండి. ఇది, అది అని చెప్పి అంది. అందరేంటంటే నువ్వు బాల్ కోసం ఫైట్ చేయి. ఫైట్ చేస్తే నువ్వు దక్కించుకో. ఇది, అది అని అన్నారు. ఈ లోపల ఏంటంటే బాల్ వచ్చింది. బాల్ వస్తే ఇలా గాల్లో లేపుకున్నారు. కొట్లాడుకున్నారు. ఇటు అటు పరిగెత్తారు. అది దొర్లారు. రగ్బీ ఆడారు. ఫుట్‌బాల్ ఆడారు. రెస్లింగ్ ఆడారు. అన్నీ ఆడారు. లాస్ట్ బాల్ ఏంటంటే గౌరవ్ చేతిలో ఉంది. గౌరవ్ చేతిలో ఉన్నప్పుడు ఐషా ఫుల్ అరిచేసింది. "నువ్వు బాల్ ఇవ్వాలి కదా! నువ్వు ఎపిసోడ్ ఏం చూడలేదు. నాకు ఇవ్వచ్చు కదా!" ఇది అంటే గౌరవ్ ఏంటంటే, "బిగ్ బాస్ నేను ఇవ్వచ్చా?" అన్నాడు. లాస్ట్‌కి ఏంటంటే ఈమెకిచ్చేసాడు. ఎవరికి? ఐషాకిచ్చేసాడు. ఐషా ఏంటంటే ఫస్ట్ ఏం చేసింది సుమన్ శెట్టికి. సుమన్ శెట్టికి ఇచ్చినప్పుడు తనూజని నామినేట్ చేసింది. బేసికల్‌గా సుమన్‌కి ఏ ఇఫ్ యూ వుడ్ హావ్ అబ్జర్వ్డ్ ప్రీవియస్ ఎపిసోడ్‌లో సుమన్‌కి ఏంటంటే అందరూ ఇస్తున్నారు. "నువ్వు తనూజని నామినేట్ చెయ్యి" అని చెప్పి ఎక్కించేసారు. పాయింట్స్ కూడా చెప్పారు. సో, సుమన్ ఏంటంటే తనూజని నామినేట్ తనుజని నామినేట్ చేస్తూ ఆ రీజన్ ఏంటో నాకు కొంచెం అని అనిపించింది. అంటే పేర్స్ అయ్యారు గదా! లాస్ట్ వీక్ స్టార్టింగ్‌లో. తిను, శ్రీజ అండ్ కళ్యాణ్, తనూజ్ అందరూ పేర్స్ అయ్యారు గదా! మనేంటంటే నాకు నువ్వు పేరవుతా అని మాటిచ్చావు. అయ్యుంటే నేను విన్ అయ్యేవాడిని. కానీ నువ్వేంటంటే నన్ను తోకా ఇచ్చి, మోసం ఇచ్చి కళ్యాణ్‌తో జత కలిపావు. ఇది, అది అని చెప్పి అన్నాననమాట. తనూజ రిటార్ట్ ఏంటి? నేను మీ దగ్గరికి వస్తాను. కానీ ఒకవేళ నాకు వేరే వాళ్ళు దొరికితే మీకు ఓకేనా? అని అందంట. సుమనేమో నువ్వు అలా అనలేదు. ఇది, అది. నేనేమో నేను అన్నాను ఇది అని. కాకపోతే ఇక్కడ తనూజ కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది. లైక్ నాకు మీ రియల్ కలర్స్ బయటపడుతున్నాయి. అసలు రూపం బయటపడుతుంది. మీ రియల్ కలర్స్ పడుతున్నాయి. సుమన్ అన్నావా? మీ రియల్ కలర్స్ బయటపడుతున్నాయి. అవి అనడం కొంచెం ప్రొవోకేటివ్ గానే అనింది. బట్ సుమన్ ఎక్కడ ఫ్లించ్ అవ్వలేదు. ఎక్కడ ఏం కదలలేదు. అదే పాయింట్ పట్టుకున్నాడు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు. ప్రతిదానికి ఏడుస్తావు. అది అని ఏడుస్తావు ఇది, అది, అది అని చెప్పాడు. అండ్ అదే పాయింట్‌తో తనూజని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సంజన గారు. సంజన గారు ఏంటంటే మేడం మీరు అంటే ఇండైరెక్ట్‌గా మీరు కొంచెం సైకోటిక్‌గా ఉన్నారు. ఎక్కడైనా గొడవలు పెట్టడానికి చూస్తారు. ఎవరైనా గొడవలు అవుతుంటే మీకు ఎంజాయ్ చేస్తా ఉంటారు. మీరు నృత్యం చేస్తారు, డాన్స్ చేస్తారు. అది కొంచెం యాక్చువల్లీ ఫన్నీ అయిపోయింది. సంజన ఏమో అది ఇంకా నాకు నవ్వొస్తుందన్నా, ఇంక నాకు ఇంకా పాయింట్లు చెప్పన్నా, ఇది కాదన్న పాయింట్ అని చెప్పి నవ్వుతూ మేము ఇంకా పాయింట్ చెప్పండన్న. మనకేమైనా గొడవైతే అది చెప్పండన్న అంటే, సుమన్ ఏంటంటే మీరు ఎన్ని సాడిస్టిక్‌గా నవ్వుతా ఉంటారు. అసలెందుకు? అన్నీ ఎందుకు ఆ పాయింట్లు మీరు నవ్వుతా ఉంటారు. ఇది, అది. మీరు ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు గొడవలు అవుతుంటే? హార్మనీ పోతుంటే మీరెందుకు నవ్వుతున్నారు? ఇది, అది అని అన్నాడు. లాస్ట్‌కి ఏంటంటే ఐషా వచ్చింది. ఐషా వచ్చేసి సంజనాని సేవ్ చేసింది. సంజనాని సేవ్ చేసి తనూజని నామినేట్ చేసింది. తనూజ నామినేట్ చేసినప్పుడు ఇచ్చింది పాయింట్లు ఎక్స్‌ట్రాగా ఐషాను.
నువ్వు అసలు లిటరల్ గాను అంటే నేను ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పను, బట్ పాయింట్ చెప్తాను. నువ్వు బేసికల్గా భరణి గారి గేమ్ బొక్క పెట్టేసావు లిటరల్ గాను. నీకేంటంటే ఎంతసేపు షంటుతా ఉంటావు, నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు, నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు. ఈ నాన్న నాన్న అనే వర్డ్ వల్ల మిగతా వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆయన గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది. నీకేంటంటే పెద్ద సపోర్ట్ కావాలి, అందరు నీకు సపోర్ట్. నువ్వు ఇండివిజువల్గా పీకేదేం లేదు. ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ పెట్టుకుని, ఆహా నేను రిలేషన్స్ పెట్టుకుంటే నాకు ఎవడో ఒకటి సపోర్ట్ చేస్తాడు, దాంతో నేను ఫినాలేకి వెళ్ళిపోవచ్చు అన్న ఒక యాటిట్యూడ్తో వచ్చావు. ఊరికే అరుస్తావు, లేదంటే ఏడుస్తావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి భరణి దగ్గరికి వెళ్ళి నాన్న నేను అలా చేశానా అని చెప్పి షంట్ చేస్తావు. నువ్వు బేసికల్గా ఈ రీజన్స్తో నువ్వు నామినేట్ చేద్దాం అనుకున్నా. నేను ఇంకొక మాట అంది ఏంటంటే, స్టార్ మాలో మంచి సీరియల్స్ వస్తున్నాయి, నువ్వు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయక్కర్లేదు, అందరం ఫ్యామిలీస్ వదులుకుని వచ్చావు, నీ ఒక్కరితిగే నాన్న, నువ్వేం రియల్ లైఫ్ నాన్న నీకు అతను, లేకపోతే నువ్వు అతనికి నువ్వు రియల్ లైఫ్ కూతురువా కాదు కదా, నువ్వు ఎందుకు ఇవన్నీ రిలేషన్స్ బాండ్ పెట్టుకున్నావు, నీ వల్ల అతని గేమ్ కూడా బొక్క అయిపోయింది లిటరల్ గాను, నువ్వు ఇవన్నీ పెట్టుకుని ఇండివిజువల్గా గేమ్ ఆడు, ఇది అది అని చెప్పింది. తనుజ కొంచెం రిటార్ట్ ఇచ్చింది, నేను ఇండివిజువల్ గేమ్ ఆడలేదు అంటున్నావు, మరి బాల్ కోసం నువ్వెందుకు మగాళ్ళతో నాకు బాల్ ఇవ్వచ్చు కదా, మేము ఆడవాళ్ళం కష్టపడుతున్నాం, ఇది అది అని చెప్పి రిటార్ట్ ఇచ్చింది. యాక్చువల్గా తనకి ఫుల్ తెల్ల మొహం వేసింది. ఆయేషా వేసిన పాయింట్స్కి లిటరల్గా తెల్ల మొహం వేసింది. షీ వాజ్ షెల్ షాక్ అనమాట, లిటరల్గా షెల్ షాక్ అయిపోయింది. అండ్ షీ వాజ్ నామినేటెడ్. తర్వాత ఏంటంటే అందరూ నామినేట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్కి ఏంటంటే స్పెషల్ పవర్ ఇచ్చారు. స్పెషల్ పవర్ ఇచ్చేసి ఎవరు నామినేట్ చేస్తావు అంటే రాముని నామినేట్ చేశాడు. రాముని నామినేట్ చేస్తూ ఏం చెప్పాడంటే, ఇది కూడా నాకు సిల్లీగానే అనిపించింది బేసికల్గా. రాముని నామినేట్ చేస్తూ నువ్వు ఆ సంచాలక్ నువ్వు ఫెయిల్ అయ్యావు, అందరూ ఫౌల్ చేస్తుంటే నువ్వు అప్పుడే ఆపాలి, కానీ నువ్వు ఆపకుండానేమో చూస్తా కూర్చున్నావు, పడుకున్నావు, నువ్వు సరిగ్గా చేయలేదు, నీ వల్ల అందరు నామినేట్ అయిపోయారు, నువ్వు వాయిస్ అవుట్ చేయాలి, వాయిస్ అవుట్ చేయలేదు, ఇది అది అని చెప్పి అదే రీజన్ తీసుకొచ్చాడు. రాము ఏమో అరే సరే ఓకే, రాము లాస్ట్కి ఒప్పేసుకున్నాడు, సరే ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్, నేను ఇంక నుంచి వాయిస్ చేస్తాను, ఇది అది అన్నాడు. అక్కడితో అది అయిపోయింది. సో ఇది బేసికల్గా ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. అండ్ ఒక పాయింట్లో ఏంటంటే లాస్ట్లో వెళ్ళిపోతూ అదే లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మన భరణి ఏదో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు, అది ఇప్పటికి 3 సార్లు వేసుకున్నారు, ఇంకో డ్రెస్ వేసుకోవచ్చు అంటే, అదే కదా నాకు నైలాన్ బట్టలు ఇవి ఉన్నాయని ఏదో చెప్తున్నాడు. లాస్ట్కి వెళ్ళి చిరాకు పడ్డాడు, ఇట్లా బెడ్ మీద అది వేసేటట్లుగా. అండ్ తనుజ ఒక పాయింట్ అంది వండుతూ, ఇలా సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తుంటే చాలా సెన్స్లెస్గా ఉంది అంటే, సుమన్ ఏమో అక్కడ ఏదో గిన్నెలు కడుతున్నా ఏదో లిటల్గా, అవును నాకు కూడా అదే అనిపించింది అన్నాడు. లిటల్గా అక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత ఏదో కొంచెం సోది జరిగింది, బెడ్ మీద 3 లేడీస్ పడుకున్నారు, సంజన ఇంకా తనుజ ఇంకా మాధురి గారు, అవన్నీ పెద్ద డిస్కస్ చేసేంత వర్త్ మ్యాటర్ ఏం కాదు. అక్కడతో అది అయిపోయింది. సో ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఇది మెయిన్ మ్యాటర్. ఇవాళ ఎపిసోడ్లో చెప్పా కదా, ఇవాళ ఎపిసోడ్ యాక్చువల్గా చాలా బోరింగ్ ఎపిసోడ్, ఎందుకంటే నామినేషన్స్ తప్పితే ఏం లేదు, సబ్ ఎపిసోడ్. అండ్ ఫైర్ స్టామ్లో ఆ సాయి అనే అతను అండ్ ఆ నిఖిల్ నాయర్ ఏదో బాల్ పట్టుకుని తిరగడం, సాయి అనే అతను అసలు కనబట్టలేదు లిటరల్గా. సాయి అనే అతను అసలు ఎపిసోడ్ మొత్తంలో కనబట్టలేదు లిటరల్గా, ఈజ్ నాట్ ఎట్ ఆల్ విజిబుల్. అండ్ ఆ నిఖిల్ నాయర్ ఏదో బాల్ పట్టుకుని అటు ఇటు తిరగడంలో కనిపించాడు, కొంచెం ఫిజికల్గా కనిపించాడు. గౌరవ్ కూడా కనిపించాడు, అంతే. ఈ లేడీస్లో ఇవాళ అలేఖ్య ఆమె పెద్దగా ఏం కనబడలేదు. అండ్ రెండోది వచ్చేసి ఆ మాధురి గారు కొంచెం నామినేషన్ అప్పుడు కొంచెం దివ్యతో ఫైర్ అయింది, అంతే కనిపించింది. సో నామినేట్ అయిన సభ్యులు ఎవరు అంటే అనుజ, భరణి, దివ్య, డెమాన్ పవన్, రాము. సో వీళ్ళు నామినేట్ అయిన సభ్యులు. నేను అనుకుంటుంది ఏంటంటే ద రిస్క్ విల్ బి బిట్వీన్ రాము అండ్ దివ్య, బాటమ్ 2 అని నేను అనుకుంటున్నాను. బట్ టాస్క్ ఉంటుంది కాబట్టి, కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది కాబట్టి ఎనీథింగ్ కెన్ చేంజ్. నా ఒపీనియన్ ప్రకారం దివ్య మోస్ట్ లైక్లీ విల్ బీ 80% క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. బట్ ఇఫ్ దివ్య డస్ రియలీ పర్ఫార్మ్, ఏదో చేసి ఎరగా తీసేస్తే భరణి బాటంలోకి రావచ్చు. అండ్ ఇట్ విల్ బి బిట్వీన్ భరణి అండ్ రాము. రాము కూడా ఓట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి, బికాస్ రాము బేసికల్గా అమాయకుడు, మంచోడు, మాట రాదంతే, స్ట్రాంగ్గా ఏ ఒపీనియన్ చెప్పలేడు, కానీ బేసికల్గా అబ్బాయి చాలా మంచోడు. సో అండ్ టాస్క్ పర్ఫామ్ చేస్తాడు. సో ఈ వీక్లో టాస్క్ బాగా పర్ఫామ్ చేస్తే రాము గ్రాఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది, దివ్య అండ్ భరణి విల్ బి అండర్ థ్రెట్. అనుజ, సుమన్కి ఎలాగో ఓట్స్ పడతాయి, డెమాన్ పవన్ కూడా ఓట్స్ పడతాయి, ఎందుకంటే రితు ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతవరకు, డెమాన్ పవన్కి వేసేస్తారు ఓట్స్. రిస్క్ ఎవరికి ఉందంటే దివ్యకి అండ్ రాముకి విల్ బి అండర్. రాము ఇప్పుడు నామినేషన్లు వచ్చాడా నాకు తెలిసి ఎక్కువ రాలేదు. అండ్ భరణి కూడా వచ్చాడు, బట్ ఎక్కువ రాలేదు. సో దివ్య ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది, సో తనకి ఈజ్ అండర్ థ్రెట్.
బికాస్ కామనర్ ఎక్కువ ఓట్ బ్యాంక్ లేదు. రాముకి రిస్క్, అండ్ రాము బాగా పర్ఫామ్ చేస్తే రాము విల్ బి సేవ్డ్, అండ్ బర్నీ అండ్ దివ్య విల్ బి రిస్క్, అండ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. ఇది నేను అనుకుంటున్నాను, మిగతా వాళ్ళు సేవ్ అయిపోతారు ఎట్ ఎనీ కాస్ట్. సో ఇది ఓవరాల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్. అండ్ సప్పగానే అనిపించింది వాళ్ళ ఎపిసోడ్. నాకేం పెద్ద ఎక్సైటింగ్ అనిపించలేదు. ఏదో 4 పాయింట్లు రాసుకున్న పాయింట్ కూడా చెప్పే అంత వర్త్ లేదు లిటరల్గా. ఆయిషా మాత్రం తను చెప్పిన పాయింట్ వెన్ షీ వాజ్ నామినేటింగ్ తనుజ స్పాట్ ఆన్ ఉంది, సూపర్గా ఉంది, ఇచ్చి పడేసింది, తెల్ల మొహం వేసింది లిటరల్గా తనుజ. లిటరల్గా తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో నాకు షాట్లు పడతాయి అని చెప్పి. మొహం తెల్లగా అయిపోయింది లిటరల్గా. అంటారు కదా ఒంటి మీద నోట్లు మొహం మీద నెత్తురు చుక్క లేదు అని చెప్పి, అట్లా అయిపోయింది, తెల్ల మొహం అయిపోయింది లిటరల్గా. అండ్ దాట్ వాజ్ అప్రిషియబుల్. అండ్ ఆమెకి నాకు తెలిసి కొంచెం ఫ్యాన్స్ పెరుగుతారు, బికాస్ ద వే షీ బోల్డ్లీ అటాక్డ్ తనూజ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ వాజ్ రియలీ నైస్ అని చెప్పలేదు, వాజ్ రియలీ సర్ప్రైజింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అది ఈ వీక్ ఎపిసోడ్. అండ్ రేపటి ప్రోమోలు చూశాను, రేపటి ప్రోమోలో మళ్ళీ అదే పంప్ సెట్ దగ్గర లేడీస్ కొట్టుకుంటారు చూడు, అట్లా అనిపించింది. ఎగ్ దోశ ఏదో వేస్తారంట, ఎగ్ దోశతో పాటు కర్రీ ఏంటంటే మాధురి గారు తినేశారంట. దివ్య ఏంటంటే మీరు కర్రీ ఎందుకు వేసుకున్నారండి, నాకు చెప్పాలి కదా ఎంత పోర్షన్ వేసుకున్నారు అంది. నేను ఇంక చెప్పనా, నాకు నచ్చట్లేదు దుబాయ్ ఇది అది అని. అక్కడ చిన్న మాటల ఘర్షణ అయింది, అక్కడతో ప్రోమో అయింది. సో ఏంటంటే ఏదో పంప్ సెట్ దగ్గర లేడీస్ బిందుల కోసం కొట్టుకుంటున్నట్టు నాకు అట్లా అనిపించింది. అది నా ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్స్ పెట్టండి, అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీథింగ్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ Wednesday and take care of yourself. See you next video. Bye bye.